నేనేమంటానంటే దయచేసి ఏ రోజు కూడా కడుపు మండిందండి. కార్యకర్తకి మేము చాలా క్లారిటీగా ఉన్నాం. కార్యకర్తకి నిజంగా చాలా బాధనిపించింది. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గురించి ఈ రోజు ఫస్ట్ టైమ్ మాట్లాడింది కాదాయన. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు ఆయనకి నేను వెనకబడిపోతున్నాను జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లోంచి అని అనుకున్నాడనుకోండి, ఈయన బయటకొచ్చి నోటికొచ్చినట్టు వెళ్ళిపోయేవాడు. అసెంబ్లీ సాక్షిగాయే గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సతీమణి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే, ఆ రోజు కన్నీళ్లు పెట్టుకొని బయటకొచ్చారే గాని ఆ పెద్ద మనిషి. ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధించుకోవాలి, లేకపోతే మేమేదో చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఈ రోజు వీళ్ళు చేస్తున్న రాజకీయాల గురించి కూడా చూడాలి. ఒక్కొక్కడు బయటకొచ్చి రప్పా రప్పా అని నరుకుతానంటాడు. ఏదైనా అంటే మేకలు కోసి దాన్నేమో ఫ్లెక్సీలకి జల్లి రపా రపా అంటాడు. మేమేం మాట్లాడకూడదు. ఇంకొకడు కేక్ కట్ చేయడానికి సౌండింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రపా రపా అని సౌండింగ్. నేనెందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ మొన్న రీసెంట్ అనంతపురంలోని సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఒక హత్య జరిగింది. ఒక పిన్నిని, కొడుకుని అంటే ఏదో ఫ్యామిలీ రిలేషన్స్‌లో. వాడు ఏకంగా గాంజా మత్తులోనో, లేకపోతే సారా మత్తులో ఉన్నాడో, ఏ మత్తులో ఉన్నాడో వాడికి చంపి, అది తల పట్టుకొని రప్ప రప్పమని స్టేషన్‌కెళ్ళి నేను లొంగుతానని చెప్పి మాట్లాడే పరిస్థితికొచ్చాడంటే, ఆ వర్డ్ ఎంత కొంతమందిలో క్రిమినల్స్‌లో ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుందో మనం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు నీ కార్యకర్త నోటి నుంచి అలాంటి పదాలొస్తే, అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి. ఇదే పరిస్థితి మొన్న రీసెంట్‌గా మీరు నమ్మరు. జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ రోజు కొంతమంది వెళ్లి ఇబ్బంది పెట్టారని వెంటనే కేసులు ఫైల్ చేసుకున్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఏమండి అతను జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారి గురించి తప్పుడుగా మాట్లాడాడని మా కార్యకర్త మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన సందర్భం గుర్తులేదా? ఈరోజు మా నాయకుడికి నిబద్ధత ఉంది. హత్యా ప్రయత్నాలు, హత్యలు చేసే సంస్కృతి మాది కాదు. ఆ బ్లడ్ కూడా మాది కాదు. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ విషయంలోని చాలా స్ట్రిక్ట్‌గా పనిచేసే వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఏండి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఫ్యాక్షనిజాన్ని ఎవరండి అంతం చేశారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? నక్సలిజాన్ని కంట్రోల్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మత కల్లోలాలు హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మత కల్లోలాలొచ్చి ఎప్పుడు కర్ఫ్యూ ఉంటదో, ఎప్పుడు 144 సెక్షన్ ఉంటదో తెలియని పరిస్థితిలో ఆ రోజు కంట్రోల్ చేసింది ఎవరండి? గౌరవ ముఖ్యమంత్రి గారు కాదా? అంటే అంతమందిని కంట్రోల్ చేసిన వ్యక్తులు ఈరోజు మేము కంట్రోల్ చేయలేమా వీళ్ళని? కంట్రోల్ చేస్తున్నాం. కంపల్సరీగా కంట్రోల్ చేస్తాం. ఇటువంటి వ్యక్తులందరి మీద కూడా చర్యలుంటాయి. కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. ఈరోజు మేమందరం కూడా ఎన్‌డీఏ కూటమి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈరోజు ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం 2 కూడా ముందుకెళ్తూ ఎన్నో పరిశ్రమలొచ్చి ఉపాధి అవకాశాలు ముందుకు రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం. ఇలాంటి వాటిల మీద వచ్చి మాట్లాడరు. ఈరోజు ఢిల్లీలోని ఒక గంజాయి నిందితుల్ని కూడా ఎళ్లి పరామర్శించిన సంఘటన మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఒక గంజాయి నిందితుల్ని, రౌడీ షీటర్‌లని కూడా పరామర్శించడానికి వెళ్లి, అక్కడ కూర్చొని వాళ్ళ తాలూకా వైభోగాన్ని ఒక గంజాయి నిందితుల గురించి, రౌడీ షీటర్ల గురించి వాళ్ళేదో దేశోద్ధారకుల్లా కూర్చొని మాట్లాడి, అక్కడ కూడా ఆహ్, ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని నిందించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు అనంతపురం దగ్గర హెలికాప్టర్ డ్రామా ఎలా నడిచిందో. వీళ్ళ నాయకులే ఎళ్తారు ముందుగా. వీళ్ళ తాలూకా కార్యకర్తలే ఎళ్తారు. దాన్ని ధ్వంసం చేస్తారు. తిరిగి ఆహ్, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ మీద నెపం వేసే పరిస్థితి. మీ అందరికీ తెలుసు పల్నాడులోని రెంటపాల గ్రామంలో ఏం జరిగిందో. రెంటపాల గ్రామంలో కూడా ఒక బెట్టింగ్ పరిస్థితిలో చనిపోయిన ఒక వ్యక్తి తాలూకా విగ్రహావిష్కరణకెళ్తూ దాంట్లోని ఆళ్ళ తాలూకా కార్యకర్తే సింగయ్య అనే వ్యక్తి అతని కారు కిందే పడి చనిపోయినా కూడా, మానవత్వం లేకుండా పక్కకిసిరేసి, మళ్ళా తిరిగి కాన్వాయ్‌ని అంతటిని ముందుకు తీసుకెళ్ళి, అందులో ఇంకొక ఇద్దరు యువకులు చనిపోవడానికి ప్రధానమైన కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఎక్కడ కూడా చిన్నది కూడా రియలైజేషన్ లేకుండా, మళ్ళా తిరిగి బయటకొచ్చి ప్రభుత్వం మీద ఆ నెపాన్ని నెట్టివేయటానికి, అదే సింగయ్య కుటుంబ సభ్యుల్ని అతని ఇంటికి పిలిపించుకొని, కూర్చోబెట్టి ఏంటది అంబులెన్స్‌లో ఎక్కినించినంత వరకు బానే ఉన్నాడు. అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత ఏదో జరిగిందన్నట్టుగా కావాలని కదల్లి, దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల చేత ప్రొజెక్ట్ చేయడానికి చూసారు. కానీ అక్కడ ఏమి జరిగింది, ఏంటి అన్నది క్లియర్‌గా వాస్తవాలు చాలా క్లియర్‌గా కనిపించినియి. సో, దాంతోని తర్వాత ఏమి మాట్లాడకుండా నోరు మూసుకుండే పరిస్థితి.
అంటే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదాలని కూడా అవతల వాళ్ళ మీద నెట్టేసి, బుల్డోజ్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. అది బంగారుపాలెం, చిత్తూరుది మీకు తెలుసు. వైఎస్ఆర్ మన పోలీసుల మీద అప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాదు, పోలీసుల తాలూకా చొక్కాని చింపేసి, ఒక పోలీస్ కానిస్టేబుల్‌కి గాయాలైనా కూడా పట్టించుకోకుండా ఎళ్ళిపోయే పరిస్థితి. అంతే మరీ దారుణం ఏంటంటే, అతగాడెళ్ళేది మామిడి రైతుల్ని పరామర్శించడానికెళ్తాడు. కానీ అదే మామిడికాయల్ని రోడ్డు మీద పోసి వాళ్ళ కార్యకర్తలుంచితే, అదే మామిడికాయలు తొక్కించుకొనెళ్తాడాయన. అంటే ఇదేం పరామర్శ అండి నాకర్థం గాట్ల. ఇదేమి నిరసనండి నాకర్థం గాట్ల. ఇలాంటి పరామర్శలు, ఇలాంటి నిరసనలు ఎక్కడైనా చూసామా? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ బయటకొచ్చిన తర్వాత మాట్లాడే మాటలెలా ఉంటాయంటే పోలీసులు మా మీద బందోబస్తు ఇవ్వాలో ఆ రకమైన బందోబస్తు ఇస్తాం. లేదు 10,000 మందిని పరామర్శించడానికి ఎళ్తున్నానని చెప్పి ఇంత విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటే, నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు ప్రజలకి అప్పీల్ చేస్తున్నా. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుందాం. ప్రజలకి ఇబ్బందులు పడకుండా రాజకీయాలు చేద్దాం. ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా రాజకీయాలు చేద్దాం. అంతే తప్పించి మీ ప్రాబల్యం గురించి లేకపోతే మీరు టీవీలో చూపించుకోవడానికి ఒక ఛానలోడు రాస్తాడు నిన్న. ఏంటట 6 గంటల పాటు స్తంభించిపోయిన ట్రాఫిక్. హైవే మీద స్తంభించిపోయిన ట్రాఫిక్. ఆ ఒక్క పదం చాలండి నిజంగా మేము కేసులు పెట్టాలంటే. ఆ ఒక్క ఛానల్ స్క్రోలింగ్ చూసి చాలు మేము నిజంగా పెట్టాలంటే. ఎప్పుడైనా హైవేని అబ్‌స్ట్రక్ట్ చేస్తే 10 నిమిషాలు అబ్‌స్ట్రక్ట్ చేస్తేనే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అలాంటిది 6 గంటలు స్తంభించిపోయింది. జనసముద్రం ఉందో లేదో అక్కడ ఉన్నవాళ్ళు చూసారండి. నా దగ్గర డ్రోన్ షాట్స్ ఉన్నాయండి. ఎంతమంది జనాలున్నారో. నేను చూపించడానికి ఈరోజు రెడీగా ఉన్నా ప్రజలకు చూపించడానికి. ఎంతమంది ముందు ఎంత ప్లేస్ ఖాళీ ఉంది ఎళ్ళేదానికి. ఎనకాతల ఎంతమంది జనాలున్నారు ఇవన్నీ మేము చూపించగలం. కాకపోతే నేను చెప్పేదేంటంటే, ఈరోజు ప్రజలని మభ్యపెట్టడానికి. అంటే వీళ్ళు ఎలా ఉంటదంటే, వీళ్ళు తప్పులు చేసి మా మీద తిరిగి తప్పులు నెట్టేద ప్రయత్నంలో సిద్ధహస్తులు వైఎస్ఆర్‌సీపీ నాయకులు. ఆ రోజు కూడా వాళ్ళ బాబాయిని గొడ్డలి వేటు వేసేసి, చంపించేసి, దాన్ని తీసుకొచ్చి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో విఫలమయ్యి, మళ్ళా మీ తర్వాత తతంగం అంతా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎగైన్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి అనడానికి కూడా నాకు మనస్కరించలేదు. అందులో నెయ్యే లేదు. అందులో నెయ్యే లేదు. అలాంటి పామ్ ఆయిల్ లాంటి పదార్థాలతోని లడ్డూని తయారు చేసి ఎంత మహాపాపం అంటే అది అయోధ్యకి కూడా ఆ లడ్డూయే పంపించు. ఎంత మహాపాపం అండి. అరే! ఇలా జరిగింది, ఇలా జరుగుతుందని చెప్తే, దాన్ని తిరిగి కూడా మళ్ళా మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసే క్రమంలో, నిజంగా ఆ వెంకటేశ్వర స్వామే అతనికి జరిగిన అపచారం గురించి, అతని భక్తుడైన చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి బయటకొచ్చిందేమో, కల్తీ జరిగిందని. నేనైతే బలంగా నమ్ముతున్నాను నేనైతే. వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా నేను నమ్ముతున్నానది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఆ కొండ మీద జరిగిన మహాపాపాన్ని గౌరవ సీఎం గారి నోట్లోంచి బయటకొచ్చింది. ఎందుకు ముందు తెలుసు. అప్పుడు రిపోర్ట్స్ వచ్చినియి. ఆ రిపోర్ట్స్ ఎన్‌డీడీబీ రిపోర్ట్స్ చూసిన తర్వాతనే దీని మీద కల్తీ జరిగిందన్న సంగతి నిర్ధారణకొచ్చి, ఆ రోజు బయటకొచ్చింది. ఆ తర్వాత జరిగిన సీక్వెన్సెస్ అన్నీ తెలుసు. సిట్ రిపోర్ట్ చాలా క్లియర్‌గా స్టేట్ గవర్నమెంట్‌కొచ్చిన సిట్ రిపోర్ట్‌లో చాలా క్లియర్‌గా అడల్టరేషన్ అనేది జరిగింది. కల్తీ అనేది జరిగింది. సింథటిక్ ఘీ యూజ్ చేశారు. పామ్ ఆయిల్ యూజ్ చేశారు. ఆ టెండర్‌లోని కూడా ల్యాప్సెస్ ఉన్నాయి. ఇంతకు ముందున్న టెండర్ నార్మ్స్‌ని మార్చేశారు. ఏవండీ నెయ్యెలా వస్తదో మనకు తెలుసు కదా! పాలుంటేనే కదా నెయ్యొచ్చేది. అలాంటిది 4,00,000 లీటర్ల పాలు నేను చెప్పడానికి మంచిది కాదు. ఆఫ్‌కోర్స్ అది వాళ్ళ సొంత విషయం. కానీ నేనేమంటానంటే బయటకొచ్చి మాట్లాడేటప్పుడు ప్రీవియస్‌లీ అంబటి రాంబాబు ఏం మాటలు చెప్పాడో వాళ్ళు గ్రహించుకోవాలి. నిజంగా అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని ఆ విమర్శ సమర్థించారనుకోండి అందులో విజ్ఞత వదిలేయాలి. అది పక్కన పెట్టండి. అలాంటి నవ్వుతారు. అరౌండ్ ఎన్ని గంటలకొచ్చాడంటే ఆయన 10 గంటల 40 నిమిషాలకనుకుంటా స్టార్ట్ అయ్యాడక్కడ.
10:40 స్టార్ట్ అయిన పెద్ద మనిషి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఎంతైంది తెలుసా అండి? ఆహ్, 4:40 అంటే 4:45 పావు తక్కువ 5. ఉదయం తాడేపల్లి రెసిడెన్సీ నుంచి అంబటి రాంబాబు రెసిడెన్స్‌కెళ్ళడానికి నాకు తెలిసి 27 కిలోమీటర్లు అనుకుంటా. నడుచుకెళ్ళిపోయినా కూడా 3 గంటల్లో వెళ్ళిపోతారు. ఎళ్ళేటప్పుడైనా 3 గంటల్లో వెళ్ళిపోతారు. అంటే ఒక రెసిడెన్స్ అంబటి రాంబాబు ఆహ్, తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి 10:40 స్టార్ట్ అయిన వ్యక్తి అక్కడికి చేరుకునేసరికి పావు తక్కువ 5. మళ్ళా అక్కడ వాళ్ళతో మాట్లాడి ప్రెస్‌లో మాట్లాడి బయటకొచ్చేసరికి 6:15. 6:15 నుంచి మళ్ళా తిరిగి ఇంటికెళ్ళేటప్పటికి ఎంత 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 టైంలో ఎళ్ళిపోయాడో తెలుసా? జస్ట్ అరగంట నుంచి 45 నిమిషాలు ఎళ్ళిపోయాడు. అంటే ఓవరాల్‌గా 7, 7:10 కల్లా తాడేపల్లి ఇంటికెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి గనక చూస్తే 10:40 స్టార్ట్ అయిన ఒక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శన ఇట్స్ నాట్ ఎ పరామర్శ. ఇది జస్ట్ లైక్ ప్రదర్శన. ఈ ప్రదర్శన 4:45. నేను మొత్తం మీకు చూపించమంటే కెమెరాస్‌లోని నా దగ్గర డ్రోన్స్ పెట్టుకున్నాము. మేము చాలా మంది వాళ్ళ సాక్షి టీవీలో కూడా ఫాలో అయ్యారు అందరూ కూడా. ఒకసారి విజువల్స్ చూస్తే ఎత్తి కొడితే ఎనకాతల ఒక 200, 300 మంది లేరు. పోనీ హయ్యర్ సైడ్ ఒక 500 మంది ఉన్నారే అనుకుందాం. మాకు ముందు ట్రాఫిక్ ఉంది. నేను కంటిన్యూ‌గా ట్రాఫిక్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్‌లో ఎళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ నుంచి బయటకొచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే, కొంచెం మా పోలీసులెళ్లి రిక్వెస్ట్ చేశారు. సార్ ముందు క్లియర్‌గా ఉంది రోడ్డు. దయచేసి కొంచెం ఫాస్ట్ మూవ్‌మెంట్ ఇవ్వండి. మీరు కొంచెం తొందరగా వెళ్ళండి అంటే, కావాలని అతను కేవలం అతని తాలూకా ప్రదర్శన చేసుకోవటానికి 6 గంటలు, 7 గంటలు రోడ్డు మీద హైవేల మీద అబ్‌స్ట్రక్ట్ చేస్తే, మేము తిరిగి ఒక కేస్ పెట్టకూడదా అండి? మేము కేస్ పెడితే ఏమంటారండి? అక్రమ కేసు పెట్టారు. రేపొద్దున మళ్ళా అయ్యో! మన జోగి రమేష్‌ని పరామర్శించడానికని చెప్పి మళ్ళా బయలుదేరతానంటాడు. ఎన్ని గంటలు చేస్తాడో మీకు కూడా తెలియాలి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అంటే ఒక గంటలోనో, 2 గంటల్లోనో ఎళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 6 గంటలు, 7 గంటలు రోడ్డు మీద ప్రదర్శనగా వీళ్ళ తాలూకా నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకొచ్చి "నువ్వు పరామర్శకెళ్తున్నావయ్యా, అక్కడికొచ్చి సీఎం, సీఎం, జై జగన్, జై జగన్" మాటలేంటి? చావుకెళ్ళినా అక్కడ కూడా సీఎం, సీఎం అని అరుస్తారు. పరామర్శకెళ్ళినా అక్కడ కూడా అలాగే అరుస్తారు. వాటెవర్ ఇట్ అది మీ విజ్ఞతకు వదిలేయాలి. కానీ నువ్వు పరామర్శ అని పేరు చెప్పుకొని, ఆ ఇంట్లో ఉండి వాళ్ళని పరామర్శించే టైం కన్నా, రోడ్డు మీద దండాలు పెట్టుకొని ఎళ్ళే టైము నువ్వెంత తీసుకుంటున్నావో ఒకసారి అర్థమవుతుందా? ప్రజలకి అర్థం అవ్వాలి. నేను అతన్ని ఎప్పుడు కూడా మేము అతనికి చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అతనంత మూర్ఖుడు. వాళ్ళ నాయకులకు కూడా చెప్పే పరిస్థితి లేదు. లిటరల్లీ అంటే డెఫినిట్‌గా ఇస్తాం. లేదు 20,000 మందితో మీటింగ్ పెట్టుకుంటామంటే దానికి తగ్గట్టుగానే బందోబస్తు ఇస్తాము. లేదు ఈరోజు పలానా పరామర్శ ఉంది. ఎక్స్ సీఎం ఎళ్తున్నాడు. ఎళ్ళేటప్పుడు మాకింత బందోబస్తు ఇవ్వండి అని చెప్తే, డెఫినిట్‌గా మేము ఆ పర్మిషన్ బేస్ చేసుకొని ఎన్ని వెహికల్స్ ఎళ్తున్నాయి? ఎంతమందొస్తారు? దానికి తగ్గట్టుగా ఎంత బందోబస్తు ఇవ్వాలనేది మాకు ముందు ఒక ప్రీ ప్లాన్ ఉంటుంది. ముందుగా పర్మిషన్‌లు పెట్టరు. ముందుగా పర్మిషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనే పెట్టరు. పర్మిషన్ పెట్టండి అని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? మేమెళ్తున్నామండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వాళ్ళెవరెవరొస్తారో మాకు సంబంధం లేదు. వస్తే మేము కాదనలేం కదా! అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? మీరు ఇంటర్నల్‌గా మొబలైజ్ చేసుకుంటారు. మీ ఇంటర్నల్ గ్రూప్స్‌లో మెసేజ్‌లు పెట్టుకుంటారు. పలానా పాయింట్‌కి ఇంతమంది రావాలి. పలానా గ్రామం నుంచి ఇంతమంది రావాలి టార్గెట్‌లు పెట్టుకుంటారు. ఆ విషయాలన్నీ మాకు తెలిసి మేము దానికి తగ్గట్టు కూడా పైన హైవే మీద ట్రాఫిక్ జామ్ అవుతూ సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని ముందుగానే మేము పోలీసుల్ని కూడా ఏర్పాటు చేసుకొని, బందోబస్తు ఏర్పాట్లు చేసుకొని, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ, కొన్ని కొన్ని చోట్ల ఈ వెహికల్స్ మీదొచ్చే వాళ్ళు అడ్డదిడ్డంగా వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళని ఆపే ప్రయత్నం గనక పోలీసులు చేస్తే, పోలీసుల మీద తిరగబడతారు. అక్కడ కూర్చొని పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పి వాళ్ళ తాలూకా సొంత ఛానెల్‌లోని వేసుకుంటారు. లేకపోతే ఇంకొక ఛానెల్‌లో తీసుకుంటారు. ఇంత టైం నుంచి ఇంత టైం పట్టింది. అంత జనసందోహం ఉన్నారని చెప్పి లేనిపోని కవరింగ్‌లు ఇచ్చుకోవడానికి చూస్తారు. నేనేమంటానంటే ఎప్పుడో వారానికొక్కసారి బెంగుళూరు నుంచి బయటకొచ్చి, ఒక రోజు, 2 రోజుల్లో విధ్వంసం సృష్టించేసి, లేకపోతే నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేసి, బయటకొచ్చి ప్రజల మధ్యలోని ప్రదర్శనలు చేసేసి ఎళ్ళిపోతే రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకెళ్ళాడు. అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకి వెళ్లారు ఇతను అంటేనే
అతని తాలూకా క్రిమినల్ ఐడియాలజీ ఎలా ఉంటదో ప్రజలు కూడా అర్థం చేసుకోవచ్చు. అంబటి రాంబాబు ఏమి ఫ్రీడమ్ ఫైటర్ ఏం గాదు. లేకపోతే అక్కడేదో ప్రజల గురించి పోరాటం చేసి జైలుకెళ్ళిన మనిషి ఏమీ కాదు. ఆఫ్‌కోర్స్ నీ తాలూకా లీడరు. నువ్వు పెంచి పోషించిన ఒక బూతులు తిట్టడానికి ఒకడిని పెంచి పోషించుకున్న ఒక లీడర్ అంబటి రాంబాబు అన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడారు? ఈరోజు కొత్త కాదు అంబటి రాంబాబుకి. పోనీ బాబు నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పిన తర్వాత కూడా ఇంటి దగ్గరికెళ్ళి బయటకొచ్చి ప్రెస్‌లో ఎలా మాట్లాడారో కూడా మీకు తెలుసు. ఏమని మాట్లాడారు? నా ఇంటి కుక్క గూడా భయపడదు ఈ పోలీసోళ్ళకిని, పోలీస్ బెదిరింపులకిని, అరెస్ట్‌లకిని అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకిక్కడ గుర్తు చేయాలి నేను. ఎందుకంటే అంబటి రాంబాబు అనే వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు మంత్రి పదవిలో ఉండి కూడా అసెంబ్లీ సాక్షిగా చాలా వల్గర్‌గా ఇంట్లో ఆడవాళ్ళని సైతం తిట్టే రకంగా మాట్లాడితే, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకొని బయటకొచ్చిన తర్వాత, అదే శాపం వాళ్ళకి తగిలి ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారిపోయి, ఇప్పటికి కూడా అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టడానికి మొహం చెల్లక, ఇళ్లల్లో కూర్చొని బయటకొచ్చి ఇలాంటి కొన్ని సందర్భాల్లో బయటకొచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి తిరిగి అవే భూతు పురాణాలు ప్రయోగిస్తా ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలండి? ఎందుకు అంటే ఈ రోజు ఏదో ఫస్ట్ టైమ్ అతను మాట్లాడారనడానికి కాదు. ఒకసారి ప్రీవియస్ హిస్టరీ చూడండి. అతను ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి, అంబటి రాంబాబు గారి భార్య, లేకపోతే అంబటి రాంబాబు గారు